హాయ్ ఫ్రెండ్స్, జేఈ అడ్వాన్స్డ్ ఆన్సర్ షీట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మరి ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటిది కోచింగ్ సెంటర్ల ఇచ్చినటువంటి కీ ఆధారితంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరి నార్త్ ఇండియన్స్ ఇట్లా కోచింగ్ సెంటర్స్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఈ యొక్క మార్క్స్ ఆధారితంగా ఫస్ట్ ర్యాంకు ఎన్ని మార్కులకు రావచ్చు, ఏ ఇన్స్టిట్యూట్కి రావచ్చు, అదేవిధంగా టాప్ 40 ర్యాంక్స్ అనేటువంటివి ఎవరెవరికి రావచ్చు, ఎన్ని మార్కులకి టాప్ 40 వరకు రావచ్చు అనేటువంటిది మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో వివరిద్దాము. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు దాదాపుగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా 350 అనుకున్న ముందు ఆన్సర్ సీట్ వచ్చిన తర్వాత ఆ యొక్క మార్క్స్ కూడా తగ్గడం జరిగింది. ప్రస్తుతానికైతే 330 మార్కులు టాపర్గా ఉన్నారు. ఒక్కసారి మనం ఈ యొక్క ర్యాంకుల గురించి చూద్దాం. ఇండియాలోనే ఒక టఫెస్ట్ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది జేఈ అడ్వాన్స్డ్గా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాతనే మరి యూపీఎస్సీ నియమించే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ కూడా టఫ్నెస్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 2023 లాగా టఫ్గానే వచ్చింది కాబట్టి 300 మార్కులు ఆ రేంజ్లో వస్తే టాప్ 100లో ఖచ్చితంగా కూడా ఉంటారు అనేటువంటిది మనం చూడవచ్చు. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు టాప్ 1 ర్యాంక్ నుండి టాప్ 40 వరకు ఎన్ని మార్కులకి ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి వచ్చిందో పేర్లతో సహా మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క కోచింగ్ సెంటర్లు చెప్పినటువంటి మార్కుల ఆధారితంగా కూడా ఇక్కడ లిస్ట్ తయారు చేయడం జరిగింది. వాటిని ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ అనేటువంటిది ఎక్స్పెక్టెడ్, మళ్ళీ ప్రొవిజనల్ ఫైనల్కి వస్తే 1 or 2 బిట్స్ చేంజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ 330, 334 అవ్వచ్చు, లేదంటే 333, లేదంటే 327, 26 అట్లా కూడా చేంజ్ అవ్వచ్చు అన్నమాట. ఇక్కడ ఉన్నవే దాదాపుగా రేపు ఫైనల్ మార్క్స్ ర్యాంకులు కూడా. అయితే టాప్ 10లో ఉండేటువంటి వాళ్ళు కొంచెం పైకి వెళ్ళొచ్చు, కొంచెం డౌన్ అవ్వచ్చు. ఎందుకంటే ఫైనల్ కీలో అదృష్టం బాగుండి కలిస్తే కొన్ని మార్కులు కూడా పెరుగుతాయి. ఫస్ట్ చూడండి, హుస్సేన్ అనేటువంటి వ్యక్తి మైక్రోవిజన్కి సంబంధించి 330 మార్కులు రావడం జరిగింది. ఇక రజిత్ గుప్తా అలిను, నారాయణకు వచ్చేసి పార్థవార్థక్ అనేటువంటి వ్యక్తి 327తో, ఇలా మళ్ళీ అలిన వాళ్ళకే ఎక్కువ వచ్చినాయి. సరే, ఎవరికి వచ్చింది సాహుల్ అనేటువంటి నారాయణ, ఈ మార్కులేనమాట. దాదాపుగా ఇప్పటికే ఎవరికి ఎన్ని మార్కులు అనేటువంటిది కూడా అందరూ కూడా కోచింగ్ సెంటర్ ద్వారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా ఒక లిస్ట్ తయారు చేయడం జరిగింది. అదే లిస్ట్ ఇది, గమనించగలరు. టాప్ 9 ర్యాంక్ వరకు ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ 40 వరకు కూడా ఎవరికి ఉండొచ్చు అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేద్దాం. కొంచెం అటు ఇటుగా మార్పులు అనేటువంటివి జరగచ్చు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి రేపు ఫస్ట్ ర్యాంక్ ఉండొచ్చు, లేదంటే సెకండ్, థర్డ్ కూడా మారచ్చు అన్నమాట. ఇక్కడ టాప్ 10 వచ్చేసి చైతన్య వాళ్ళు వచ్చారు. ఈసారి చైతన్య టాప్ 10లో ఒకటి మాత్రమే పడేటట్టుంది. ఇక అగర్వాల్ 311 ర్యాంకు. చూడండి, 300 దాటితే 310 వచ్చినా కూడా టాప్ 10లో ఉండేదానికి అవకాశం ఉందన్నమాట. 309కి 307, 15 ర్యాంక్ ఉండొచ్చు. అజయ్ రెడ్డి, చైతన్య, మరి గోగి 22 వరకు కూడా ఎక్కడ ఉంది. అలిన 304, సంధ్య నారాయణ 303. 300 మార్కులు లేదా 310 మార్కులు వస్తే టాప్ 20లో ఉండేదానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ప్రశాంత్, చైతన్య 302, దాదాపుగా 300 మార్కులు పైకి చెలుకు వస్తే టాప్ 30లో ఉండేదానికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్. జిందాల్ 300 మార్క్స్. ధనుష్ రెడ్డి అవకాశ రావడంలో జరిగింది. ఇషాన్ నారాయణ 300 మార్కులు. 300 కానీ వస్తే టాప్ 30లో ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు
ప్రకాష్ మీరు అలిన్ వాళ్ళకి ఎక్కువ వచ్చినట్టు కూడా ఇక్కడ చూపిస్తున్నారు మనకు 296, 97 ఆ రేంజ్ వచ్చిన వరకు టాప్ 40లో ఉండేటువంటి 290 పైన వస్తే మాత్రం టాప్ 50లో ఖచ్చితంగా ఉండేదానికి ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఈ మార్క్స్ కొంచెం అటు ఇటుగా ఒక 3-4 మార్క్స్ అటు ఇటుగా అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ మరి టాప్ 40 వరకు ఉన్నటువంటి లిస్టు. ఒకసారి ఇది అవగాహన కోసం మాత్రమే, ఫైనల్కి వచ్చిన తర్వాత మాత్రమే కరెక్ట్ ర్యాంకులు అనేటువంటివి ఉంటాయి. మనకు జూన్ 2వ తేదీ అయితే కూడా రిజల్ట్ రావడం జరుగుతూ ఉంటుంది, గమనించగలరు. ఇది ఒక అవగాహన కోసం యాస్పిరెంట్స్కి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కూడా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్.